హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మహబీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే మా అన్నయ్య వాళ్ళు ఇక్కడ చెన్నైలో ఒక రెంట్ హౌస్ తీసుకున్నారని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. సో ఆ ఇంట్లోకి గృహప్రవేశం అనమాట. మేమున్న ప్లేస్ నుంచి మా అన్నయ్య ఇప్పుడు ఉంటున్న ప్లేస్కి ఒక 30 to 40 minutes అలా పడుతుంది. ట్రాఫిక్ ఉంటే కనుక ఇంకా ఎక్కువే పడుతుంది. సో ఇంకా మేము అందరం కలిసి 2 క్యాబుల్లో వెళ్ళాము. మా అన్నయ్య ఏమో తన బైక్ మీద వచ్చేసాడు. ఇంకా మేము ఎక్కిన క్యాబ్ డ్రైవర్ చూడాలి, అసలు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. వరస్ట్ ఎక్స్పీరియన్స్ చెన్నైలో ఇన్ని నాళ్ళు. అంటే క్యాబ్ కానీ ర్యాపిడో కానీ ఆటోలో కానీ అసలు ఎప్పుడూ ఇంత వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. ఎంత ఫాస్ట్గా డ్రైవ్ చేశాడంటే ఫుల్ మాస్ బీట్ సాంగ్స్ పెట్టుకుని వాటికి బీట్ వేసుకుంటూ పాడుకుంటూ అసలు ఇంకా మా గురించి సంబంధమే లేదన్నట్టు. మా అందరికేమో పక్క టెన్షన్ అనమాట, అసలు సేఫ్గా దించుతాడా లేదా డ్రాప్ చేస్తాడా అని. అసలు అంత దారుణంగా డ్రైవ్ చేశాడు. ఇంకా దారిని వెళ్తున్న వాళ్ళు కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఏంటి డ్రైవింగ్ అని. ఇతను ఒక్కరే కాదనమాట, అలాగా దారిలో ఒక 3-4 చెప్పారు ఏంటంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నావు అని చెప్పి. ఇంకొక అతన్ని కార్ అతనికి డాష్ ఇచ్చేసి అతని మీదే గొడవ పడుతున్నాడు అనమాట. అసలు మాకైతే చాలా కోపం వచ్చింది. ఇంకేంటంటే సరే ముందు సేఫ్గా దిగుదాం, గొడవ పడకుండా, దిగిన తర్వాత రివ్యూ ఇద్దాంలే అని చెప్పేసి ఇంక అనుకుని ఇంకేం మాట్లాడలేదు. అందులోనే మన లాంగ్వేజ్ ఒకటి కాదు, ఎక్కువసేపు గొడవ కూడా పడలేము ఇంక వాళ్ళతో అని చెప్పేసి సైలెంట్గా ఉన్నాము. నాకు వచ్చిన తమిళ్లో ఒకసారి చెప్పా కొంచెం స్లోగా వెళ్ళండి అని. అటువైపు నుంచి ఫాస్ట్గా వస్తే నేనేం చేయను మేడం అని ఇంకా వాళ్ళ మీద అంటున్నాడు అనమాట. ఇంకా అవ్వదురా బావు అని చెప్పి ఊరుకున్నాము. ఒక అరగంట జర్నీ అంత దారుణంగా జరుగుతుందని అసలు అనుకోలేదన్నమాట. ఇంకా ఫైనల్గా మా అన్నయ్య ఇంటికి అయితే వచ్చేసాము. చిన్నగా మీకు ఒక చిన్న హోమ్ టూర్ ఇచ్చేస్తా. ఇది 1 BHK అనమాట. హాల్, బెడ్రూమ్, కిచెన్. సో ఫస్ట్ హాల్లోనే మనకి ఒక సైడ్ అంతా షెల్ఫ్ ఎలా ఇచ్చారు అండ్ కబోర్డ్స్ కూడా చక్కగా చేయించారు. ఇంకా హాల్లోనే వాష్రూమ్ ఉంది, ఈ పక్కనే బెడ్రూమ్ అనమాట. సో లోపల బెడ్రూమ్లో కూడా చక్కగా కబోర్డ్ ఇచ్చారు. మా అన్నయ్య ఏంటంటే పెళ్ళి అవ్వక ముందే పెళ్ళికి దగ్గరకు వస్తుంది అనగా ఒక ఇల్లు తీసుకున్నాడు. ఏసీ, స్టవ్ ఇవన్నీ కొని ఫిట్ చేయించి పెట్టుకున్నాడు అనమాట. ఇంకా బెడ్రూమ్ పక్కనే కిచెన్ వచ్చింది. సో కిచెన్ అయితే ఇలా ఉందన్నమాట. ఇక్కడ కూడా చక్కగా ఫర్నిషింగ్ అది చేయించేశారు. ఇంకా మా వదినేమో తనకి 4 burner స్టవ్ అలవాటంట, వాళ్ళ ఇంట్లో ఉన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటంట. సో ఇంకా తను 4 burner స్టవ్ తీసుకుంది. ఇంక ఇప్పుడు వాటికి పసుబొట్లు అవి పెట్టాలి కదా, సో ట్యాగ్స్ అవి ఇప్పేస్తుంది అనమాట. ఇంకా మా అన్నయ్య ఒక RO కూడా ముందే తీసుకుని పెట్టుకున్నాడు. ఇక్కడ వాటర్ అంత బాగోదు, టిన్ వాటర్ తెప్పించుకోవడం కూడా అంత ఎక్కువ మంచిది కాదు కాబట్టి ముందే RO కూడా పెట్టించుకున్నాడు. ఇంకా కిచెన్ అయితే ఇలా ఉంది. ఇంకా మా డాడీ ఇక్కడ వచ్చేసి గ్యాస్ ఫిట్ చేసేస్తున్నారు, చేసి చూపిస్తున్నారనమాట. ఇదిగో ఇలా చేసుకోవాలి నెక్స్ట్ టైం నుంచి అనేసి. ఇంక తర్వాత నుంచి మా అన్నయ్య చేసుకోవాలి కదా, సో ఇంకా అలాగా గ్యాస్ కూడా పెట్టేశారు. ఇంకా గ్యాస్ స్టవ్ మీద బొట్లు అవి పెట్టేయమన్నారనమాట. సో ఇంక నేను ఇక్కడైతే స్వస్తిక్ పెడుతున్నాను. ఇంకా ఆడబడుచును కాబట్టి కొన్ని పనులు అయితే నాతోనే చేయించారు. మా అన్నయ్య ఇది రెంట్ హౌస్లో గృహప్రవేశం. చక్కగా మా అన్నయ్య ఎప్పటికైనా సొంత ఇంట్లో గృహప్రవేశం చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఇంకా అలా పొయ్యి మీద కూడా అలా స్వస్తిక్ బొట్లు అవి పెట్టేసిన తర్వాత మా అమ్మేమో గడపకు కూడా పసుపది రాయమంది. యాక్చువల్గా ఇదేంటంటే కొత్త ఇల్లు అనమాట. ఇంతకు ముందు ఉన్న వాళ్ళు ఎవరో 3-4 months ఎంతో ఉన్నారంట, తర్వాత వెళ్ళిపోయారంట. వాళ్ళకి వేరే ఊరేదో ట్రాన్స్ఫర్ అవడం వల్ల ఇంక చక్కగా వీళ్ళకి మంచి అంటే పెళ్ళవ్వగానే ఒక కొత్త ఇల్లు దొరకడం కూడా లెక్క ఉండాలి. సో దొరికింది. ఇంక నేను గడపకి పసుపు రాసేసి కుంకుమ బొట్లు అవి పెట్టాను. మా అమ్మేమో ఇక్కడ పిండితో పెడుతుంది. నాకు ఈ పూత పోయడం అంత బాగా రాదు, సో ఇంకా మా అమ్మాయి పెడుతుంది. ఈ లోపు ఇక్కడ మా వదిన వచ్చేసి దేవుడి దగ్గర అన్ని సర్దేస్తుంది అనమాట, పువ్వులు అవి పెట్టుకొని. పరమేశ్వరుడు ఫోటో, ఇంకా విఘ్నేశ్వరుడు, లక్ష్మీదేవి, సరస్వతి ఉన్న ఫోటో, ప్రస్తుతానికి 2 ఫోటోలు పెట్టుకున్నారు. ఇంకా పాలు పొంగిచ్చాలి కదా, సో ఈ గిన్నె చుట్టూ కొంచెం పసుపు రాసేసి బొట్లు పెట్టమన్నారు. సో ఇంకా చేస్తున్నాను. పొయ్యి దగ్గరకు ముందు కొంచెం ధూపం చూపించేసి ఆ తర్వాత 2 పువ్వులు పెట్టి ఆ తర్వాత తాంబూలం కూడా పెట్టి అప్పుడు పాలు పొంగిచ్చాము. చూడాలి కెమెరా వైపు సార్. స్మైల్ అంతేనమ్మా, పళ్ళు బయటికి కనిపిస్తుంది. కొంచెం వాటర్ కూడా వేస్తారా?
చాలు 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 మంట పెద్దతే తర్వాత చిన్న తట్టచ్చు. చక్కగా పాలు పొంగేంత వరకు అలా వెయిట్ చేసి పాలు పొంగిన తర్వాత వెంటనే సిమ్లో పెట్టేసాము. కొంచెం పొంగిన తర్వాత సో ఇంక ఇప్పుడు అందరూ 3 సార్లు బియ్యం వేయాలి కదా, నానబెట్టిన బియ్యం అందరూ వేస్తున్నారు. ముందు భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళు వేసేసారు, ఇంకా పెద్దవాళ్ళందరూ వేస్తున్నారు. దాన్ని పెట్టుకో. ఓకే, ఉన్న బియ్యం వేసేస్తాం ఇంకా ఇంకా అందరం బియ్యం వేయడం అయిపోయిన తర్వాత ఇంకా పరవన్నం రెడీ అవ్వడానికి ఇంకా అలా ఉంచేసాము. స్లోగా ఇంకా పరవన్నం కూడా అయిపోయింది. ఆ తర్వాత బెల్లం అది వేసేసాము. ఇంక ఇక్కడ వచ్చేసి ముందు దేవుడి దగ్గర దీపం పెట్టేస్తున్నారనమాట. మామిడాకులు తీసుకొచ్చాం కానీ ముందు అవి పెట్టడం మర్చిపోయాము. అన్నీ అరేంజ్ చేసిన తర్వాత గుర్తొచ్చింది, ఎందుకంటే మామిడాకులు కూడా ఉన్నాయి కదా అవి పెట్టలేదని. సో ఇంకా తర్వాత మామిడాకులు కూడా పెట్టిన తర్వాత ఇంకా మా అన్నయ్య వదిన దీపం పెడుతున్నారు. వాళ్ళిద్దరూ ఒక కుందులో దీపం వెలిగించి ఆ తర్వాత మమ్మల్ని కూడా ఇంకో కుందులో దీపం మమ్మల్ని వెలిగించమన్నారు. సో ఇంకా మేము కూడా దీపం పెట్టాము దేవుడి దగ్గర. ఇంకా అందరూ ఒకరి తర్వాత ఒకరు దండం పెట్టుకుంటున్నాము. చక్కగా దేవుడి గది ఎల్లో బ్యాక్గ్రౌండ్లో ఇలాగ రావడం వల్ల ఏంటంటే అక్కడ ఏం చేసినా కూడా చాలా మంచిగా కనిపిస్తుంది అనమాట. ఆ దేవుడి గది మంచిగా సెట్ అయింది. దేవుడి గది అయితే కిచెన్లోనే వచ్చింది, కిచెన్కి ఒక సైడ్లో వచ్చింది. ప్రస్తుతానికి ఇంకా అలా సెట్ చేశారు. ఆ తర్వాత చిన్న కట్టెన్లాగా ఏదైనా పెడదాంలే అని అనుకున్నారు. ఇంకా మా అత్తయ్య మామయ్య అందరూ కూడా దండం పెట్టేసుకున్నాక మా పెద్ద పంతులు గారు మా డాడీ ఇక్కడ ఆ దేవుడికి హారతి ఇస్తున్నారు. ఇంకా మొత్తం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అప్పటికే టైం చాలా అయిపోయింది. ఇంక మా అన్నయ్య ఫస్ట్ ఇది అయిపోగానే వెళ్ళి అందరికీ టిఫిన్స్ తీసుకొచ్చేసాడు. అందరికీ ఒక్కొక్క ప్లేట్, అన్నీ ఒకటే అనమాట. 2 ఇడ్లీ 2 గారి అలాగా కట్టించేశాడు. ఇంకా ఆ రోజు వర్కింగ్ డే, ఇద్దరు వర్క్లో కూర్చోవాలి. ఒక పక్క మా అన్నయ్య, ఒక పక్క మా బావ, ఇద్దరు కూడా ఇంకా వర్క్లోకి ఆల్రెడీ కూర్చొని పోయారు. ఈ లోపు పరవన్నం కూడా రెడీ అయిపోయింది. మా డాడీ ఇంట్లో ఎన్ని చేసినా బాబా గారికి ఏదో ఒక ప్రసాదం పెట్టాలి, సపరేట్గా ఆయనకి ప్రసాదం పెట్టాలి. అలా మా డాడీకి ఎప్పటి నుంచో అలవాటు అనమాట. ఇంకా పరవన్నం దేవుడి దగ్గర ప్రసాదం పెట్టిన తర్వాత బాబా గారికి అని చెప్పి 2 గారెలు తీసుకొచ్చాడు కదా అన్నయ్య టిఫిన్లో, 2 తీసి బాబా గారికి పేరు చెప్పుకొని మనసులో అలాగా నైవేద్యం పెట్టమన్నారు. సో ఇంకా మేము పెట్టేశాము. ఇంకా ప్రసాదం కూడా కొంచెం కొంచెం అందరికీ పెడుతున్నారు మా డాడీ. ఎన్ని పొట్లం ఎంత అండి? ఒక పొట్లో ఒక పొట్లం 10 రూపాయలు. 10 రూపాయా? 10 రూపాయలు చాలా చీప్. అయితే ఇచ్చేయండి. అంతా అయిపోయిన తర్వాత మా అన్నయ్య వదినలు అస్సలు కుదురు ఉండకుండా మాకు ఒక షాక్ ఇచ్చారనమాట. రండి కూర్చోండి అని అంటున్నారు కానీ నేను అంత అబ్జర్వ్ చేయలేదు. చేతిలో బట్టలు ఉన్నాయి ఓకే. మా వదినేమో నాకు ఒక చిన్న రింగ్ కూడా ప్రజెంట్ చేసింది. ఏంటి అని అంటే ఆడబడిచి కట్టినం అంట. తను డబ్బులు దాచుకొని ఆ దాచుకున్న డబ్బులతో గోల్డ్ స్కీమ్ ఏదో కట్టిందంట. అది పూర్తయిన తర్వాత నాకు ఆ స్కీమ్తో రింగ్ కొనిచ్చింది. నిజంగా యాక్చువల్గా ఇంకా చూడగానే ఫస్ట్ నేను షాక్ అయ్యాను, పైకి నవ్వాను కానీ నాకు నిజంగా అసలు అది తీసుకోవాలనిపించలేదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడిప్పుడే లైఫ్లో సెటిల్ అవ్వడానికి చిన్న చిన్న అడుగులు వేస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం అసలు. నేనైతే అసలు ఏం ఆశించలేదు, ఇలా ఇవ్వాలి అలా ఇవ్వాలని నేను అసలు అనుకోలేదు. మా వదినేమో లేదు నీకు ఆ ఫీలింగ్ లేకపోయినా నాకు ఆ ఫీలింగ్ ఉండిపోద్ది మళ్ళీ అని. అసలు ఎందుకు ఆ ఫీలింగ్ అంటే ఈ కట్నాలు ఆడబడిచి కట్నాలకి ఎలాగైనా నేను కొంచెం దూరం ఉంటానండి. ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నాకు ఇలాంటి కాన్సెప్ట్స్ అంటే నచ్చవు. ఏంటో అందరం ఎప్పటికైనా హ్యాపీగా ఉంటే చాలు అన్నట్టే అని అనుకుంటాను కానీ నాకు ఇది పెట్టలేదు నాకు అది పెట్టలేదు అని నాకు బ్రెయిన్లో కూడా రాదనమాట. ఇంకా మా వదిన తను దాచుకున్న డబ్బులతో కొనిచ్చింది అనేసరికి నాకు ఇంకా కొంచెం అదొకలా అనిపించింది అనమాట. కానీ ఇంక అందరూ తీసుకో అదేంటి అంటే ఇంక నాకు యాక్సెప్ట్ చేశాను ఏదో అలాగా. బట్ నాకు ఆ రింగ్ ఎలా ఉన్నా శారీ మాత్రం సూపర్ అనిపించింది. శారీ మాత్రం చాలా 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 బాగుంది. ఆ రింగ్ విషయంలో ఏంటంటే కొంచెం ఎందుకు అంత బర్డెన్ అవసరమా అన్నట్టు అనిపించింది. ఇప్పుడే సెటిల్ అవుతున్నారు కదా ఎందుకులే అన్నట్టు. ఇంకా గోల్డ్ స్కీమ్ మీద ఎవరికి ఏ ఉద్దేశం ఉంటుందో నాకు తెలియదు కానీ మా అన్నయ్య వాళ్ళకి కూడా మేము పెళ్లిపెట్టల మీద రింగ్స్ పెట్టాము ఇద్దరికి. అది కూడా మేము గోల్డ్ స్కీమ్లోనే తీసుకున్నాము. మా వదిన కూడా గోల్డ్ స్కీమ్లో తీసుకుంది అనేసరికి నాకు అనిపించింది అనమాట. గోల్డ్ స్కీమ్ మీద ఎవరికి ఏ ఒపీనియన్ ఉందో నాకు తెలియదు కానీ నన్ను అడిగితే మాత్రం కొంతవరకు బెటర్ అనే చెప్తా.
ఎందుకంటే మనం తెలియకుండానే గోల్డ్ మీద ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసుకుంటాం. ఈ రోజుల్లో అసలు గ్రామ్ బంగారం ఎంత కాస్ట్ ఉంది, ఆ గ్రామ్ కొనాలన్నా కూడా చాలా కాస్ట్ ఉంది కదా. సో తెలియకుండానే మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటాము. ఏంటంటే తక్కువ ఇన్వెస్ట్ చేస్తే ఫైనల్గా కొంచెం తక్కువ బంగారం వస్తుంది, ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకుంటే కొంచెం ఎక్కువ బంగారం వస్తుంది, అది మన ఇష్టం. సో అలాగా మొత్తానికి మా వదిన నాకు చిన్న షాక్ ఇచ్చింది. ఆ తర్వాత మా అత్తయ్య కూడా తాంబూలం ఇచ్చింది. మా అత్తయ్య వాళ్ళే కన్యాదానం చేశారు కదా, సో ఇంకా తల్లి వాయినం కింద ఇచ్చిందనమాట. అయితే ఇంక మా అన్నయ్యకి ఒక గిఫ్ట్ వచ్చింది కదా, రాధాకృష్ణ ఫోటో ఫ్రేమ్. గిఫ్ట్స్ అన్బాక్సింగ్ చేసిన వీడియో కూడా ఎవరైనా చూడాలనుకుని చూడండి. సో ఈ స్కై బ్లూ వాల్ మీద పెడదాం అనుకుంటే సేమ్ అయిపోతున్నాయి అని చెప్పి ఇంక మళ్ళీ ఈ వాల్ మీద పెట్టాము. ఇప్పుడు చక్కగా కనిపిస్తుంది ఆ ఫోటో. ఇంకా అక్కడ కాసేపు ఈవినింగ్ వరకు ఉన్నాక మేము మా ఇంటికి తిరిగి వచ్చేసే దారిలో అష్టలక్ష్మి టెంపుల్ ఉంటుంది. మా అత్తయ్య మామి ఎప్పుడు చూడలేదు కదా, మళ్ళీ ఇంకా అవ్వదులే అని చెప్పేసి ఇంక దారిలో వాళ్ళకి టెంపుల్ చూపించేద్దామని వచ్చామన్నమాట. మేము ఈ టెంపుల్కి ఇంతకు ముందు కూడా వచ్చాము, ఒకసారి దసరా టైంలో వచ్చాము, నవరాత్రుల టైంలో. అప్పుడు ఏంటంటే గోపురాలన్నిటికి గ్రీన్ మ్యాట్ వేసారు. అప్పుడు కుంభాభిషేకం జరిగే టైం అనమాట అది. ఇక్కడ ఒక 12 ఇయర్స్కి ఒకసారి కుంభాభిషేకం చేస్తారు. ప్రతి గుడికి, పెద్ద గుడి చిన్న గుడి అన్నిటికి కుంభాభిషేకాలు చేస్తారు. అప్పుడు ఏంటంటే ఏమైనా రెనోవేషన్ లాంటివి ఏమైనా ఉంటే చేసేసుకుని ఆ కుంభాభిషేకం చేసిన రోజు ఓపెన్ చేస్తారనమాట. సో ఇంతకు ముందు మేము వచ్చినప్పుడు అయితే ఇంకా అన్నిటి గ్రీన్ మ్యాట్స్ వేసేసి ఉన్నాయి. ఇప్పుడు మొత్తం చక్కగా అన్నిటికీ పెయింటింగ్ వేసి లోపలది బయట గోపురాలన్నీ కూడా చక్కగా ఓపెన్ చేసి పెట్టారు. సో లోపలికి వెళ్ళగానే ఫస్ట్ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకున్నాక పక్క నుంచి చిన్న మెట్లు ఉంటాయి, ఆ మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలన్నమాట. నేను ఈ గుడిలో ఎక్కడ కూడా మెయిన్ డైటీస్ని అయితే చూపించట్లేదు, లోపల విగ్రహాలను ఏమి చూపించట్లేదు, ఓన్లీ టెంపుల్ మాత్రమే చూపిస్తాను. కింద వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాక మెట్లెక్కి ఇలా వస్తే చుట్టూ అష్టలక్ష్ములు ఉంటారనమాట. చుట్టూ దండం పెట్టుకొని అష్టలక్ష్మిని దర్శనం చేసుకుంటూ బయటకు వచ్చిన తర్వాత ఈ పైనుంచి ఇదిగోండి వ్యూ అయితే ఇలా ఉంటుంది. టెంపుల్ వ్యూ, టెంపుల్ నుంచి బయట వ్యూ. ఇది బీచ్కి దగ్గరలో ఉంటుంది అనమాట. బీచ్ చూసారా, జస్ట్ ఒక 10 అడుగుల దూరం అంతే. సో అంత మంచి వ్యూ ఉంటుంది. ఇది ఒక 2nd ఫ్లోర్లో ఉన్నట్టు ఉంటుంది అనమాట. అలా కొంచెం మెట్లు దిగి కిందకి వెళ్తే మళ్ళీ ఇక్కడ కూడా ఇంక చక్కగా గోపురం దగ్గర ఫొటోస్ కానీ అవన్నీ కూడా మంచిగా తీసుకోవచ్చు. ఇక్కడ ప్లేస్ ఉంటుంది ఎక్కువగా, కాసేపు అలా తిరగడానికి కూర్చోవడానికి ప్లేస్ ఉంటుంది. 2 సార్లు వచ్చామా, ఒకసారి వచ్చామా? అప్పుడు గోపురాలన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి, ఇప్పుడు పెయింట్లు అవి వేసి చక్కగాని. పైనే కాకుండా కిందకు వచ్చిన తర్వాత టెంపుల్ వ్యూ కూడా అదిరిపోద్ది. లోపల ఇంకా కొన్ని ఉపాలయాలు ఉన్నాయి. ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది, నరసింహస్వామి ఆలయం ఉంటుంది. అలాగా చుట్టూ మిగతా ఆలయాలన్నీ కూడా చూసుకుంటూ రావచ్చు. చాలా చాలా బాగుంటుంది అనమాట టెంపుల్. నిజంగా చెన్నైలో చూడాల్సిన టెంపుల్స్ ఏమన్నా ఉన్నాయి అని అంటే కనుక అందులో మెయిన్ లిస్ట్లో ఈ టెంపుల్ కూడా ఉంటుంది. బీసెంట్ రోడ్ అష్టలక్ష్మి టెంపుల్ అని అంటే కనుక అర్థమవుతుంది, ఇక్కడ తీసుకొస్తారు. అలాగే ఈ పక్కనే ప్రసాదాలు, ఇంకా చిన్న చిన్న బొమ్మలు, దేవుడి బొమ్మలు అవన్నీ అమ్ముతున్నారు. సో ఇంకా ప్రసాదం తీసుకున్నాము. అదే అనుకుంటున్నాం అనమాట, లాస్ట్ టైం అసలు ఏమీ లేదు, లోపల రెనోవేషన్ పనులన్నీ అవుతున్నాయి, ఇప్పుడు బాగుంది అని అనుకుంటున్నాము. ఇంక ఇక్కడ ఈ గోపురం పక్కన చూడండి, దేవతలు రాక్షసులు అమృతం కోసం చిలుకుతున్నారు కదా, అది పెట్టారు, చాలా బాగుంది. ఇంకా గుళ్ళో కాసేపు అలా తిరిగేసి మొత్తం అంతా చూసి ఒక 4-5 మంచి ఫోటోలు తీసుకున్న తర్వాత మెయిన్గా మా అత్తయ్య మామయ్య వాళ్ళే ఫస్ట్ టైం ఈ టెంపుల్ చూస్తున్నారు కదా, సో బాగా అంతా టెంపుల్ చూసిన తర్వాత ఇప్పుడు బీచ్కి వచ్చాము. ఎదురుగుండానే కదా జస్ట్. ఆ రేస్ చూడండి, అప్పుడప్పుడే చీకటి పడుతుంది కానీ ఇంకా చిన్నగా సన్ రైజ్ అలా పడుతున్నాయి చూడండి సముద్రం మీద.
ఈ బీచ్లో ఏంటంటే మెరీనా బీచ్లో వచ్చినట్టు పెద్ద పెద్ద అలలు రావన్నమాట, చిన్న చిన్నగా వస్తాయి. ఏంటంటే చక్కగా దర్శనం అది అయిపోయిన తర్వాత ఫ్యామిలీ పిల్లలు అందరూ వచ్చినప్పుడు చక్కగా ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేయడానికి బాగుంటుంది. చిన్న చిన్న అలలు వస్తాయి కదా. ఇంక మా మామయ్యకి ఏమో బీచ్లో తడవాలంట, మా అత్తయ్య వద్దు వద్దు అని అంటుందని అట్లీస్ట్ కాళ్ళైనా కడుక్కొని వస్తానని వెళ్ళారు. ఇంకా పైన మబ్బు ఎలా పట్టిందంటే మీకు ఇప్పుడు కనిపించట్లేదు కదా, కొంచెం లైట్ తగ్గించి చూపిస్తున్నాను చూడండి. ఎంత మబ్బు పట్టేసిందంటే ఇదంతా మబ్బు అనమాట ఫుల్గా. మాకు తెలుసు ఎప్పుడోకప్పుడు వర్షం వస్తుంది ఖచ్చితంగా అని అనుకుంటూనే బీచ్ దగ్గరకు వచ్చాము. ఆ బీచ్ దగ్గర ఉన్నంతసేపు లక్కీగా వర్షం రాలేదు, కానీ మబ్బు మాత్రం బాగా మబ్బు పట్టేసింది. ఇంకా అప్పుడు మా అత్తయ్య కూడా దగ్గరికి వెళ్తుంది అనమాట. మా మామయ్య ఏంటంటే చిల్ అవ్వాలి అని అనుకుంటారు, మా అత్త ఏంటి దన్నాలు అక్కడ సముద్రం దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటుంది. సముద్ర దేవుడి గంట దండం పెట్టుకొని కాళ్ళు చేతులు అవి కడుక్కొని వస్తుంది అనమాట. ఏంటో ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్. మా మామయ్య ఏమో చిల్ అవ్వాలని, మా అత్తయ్య ఏమో భక్తి దేవుడు అది. ఇంకా టెంపుల్ బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి వరుసగా అన్ని నారాయణమూర్తి స్వరూపాలు అనమాట. మత్స్య అవతారం, కూర్మ అవతారం, వామన అవతారంతో సహా మొత్తం అన్నీ నారాయణమూర్తి అవతారాలన్నీ పెట్టారు. ఇంకా చాలా మబ్బేసింది కదా, జస్ట్ అలా బయటకు వచ్చి నుంచున్నాము. ఫుల్ వర్షం అనమాట, ఎంత గట్టి కొట్టిందంటే అనుకుంటూనే ఉన్నాము ఎప్పటికప్పుడు వస్తుందని. ఇంకా కార్ ఎక్కేస్తే బాగుంటుంది అనుకున్నాము, కానీ క్యాబ్ వచ్చే టైంకి ఈలోపు వర్షం వచ్చేసింది. కొంచెం ఒక 5 నిమిషాల్లో క్యాబ్ వచ్చేసింది, ఇంక ఎక్కేసాము. సో అదండి ఈరోజు మా అన్నయ్య గృహప్రవేశం జరిగింది. మా అత్తయ్య వాళ్ళకి మంచి గుడి చూపించాము. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ కీప్ స్మైలింగ్, బాయ్.